హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. ఈ షోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రతి ఒక్క ఉద్యోగికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. శాలరీస్ లేట్గా రావడము, వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్, డిస్క్రిమినేషన్ ఇలాంటివి ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎలా ఎదుర్కోవాలి అనే వాటి గురించి మనతో చర్చించడానికి ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చాలా కంపెనీలలో ఆ వ్యక్తికి టర్మినేషన్ లెటర్ ఇవ్వకుండానే నోటీస్ పీరియడ్ ఇవ్వకుండానే తీసేస్తూ ఉంటారు. సో ఇలా ఆయన ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి? యూజువల్లీ లేబర్ లాస్ ఏం చెప్తున్నాయనంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది డిఫైన్ చేస్తుంది. ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 లే ఆఫ్ అనేది డిఫైన్ చేస్తుంది. ఏ కంపెనీ అయినా ఒక 45 days నోటీస్ పీరియడ్ ఇచ్చి అతన్ని టర్మినేట్ చేయాలి. ఓకే, దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి. అంతేగాని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు పిలిచి నేను ఇవాళ తీసేస్తున్నారు అంటే దానికి సరైన రీజన్ కూడా వాళ్ళు ఇచ్చుకోవాలి. అదేమైనా ఆయన పైన పాష్ కంప్లైంట్ వచ్చి నిజంగా వాళ్ళ ఇంటర్నల్ కమిటీ ఇతని తప్పు ఉన్నప్పుడు, ఓకే, ఆయన ఎవరినైనా హెరాస్ చేస్తున్నప్పుడు, అతని పైన ఏమైనా క్రిమినల్ కంప్లైంట్స్ ఎరేజ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అతని టర్మినేషన్, అతన్ని యాక్షన్ తీసుకోమని వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు, నెగ్లిజెంట్గా బిహేవ్ చేసినప్పుడు ఎట్ వర్క్ ప్లేస్, ఒక పెద్ద పెద్ద మెషినరీ ఉంటాయి, హజార్డస్ మెటీరియల్తోని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అట్లాంటి టైమ్స్లో నెగ్లిజెంట్గా బిహేవ్ చేసినప్పుడు అది చాలా ప్రమాదకరం తోటి ఎంప్లాయీస్కి. అండ్ అక్కడి నుంచి ఏదైనా గ్యాషియస్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేస్తున్నాయనుకో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజానీకానికి కూడా అది డేంజరస్. ఇలాంటి వాటిపైన వాళ్ళు నిజంగా టర్మినేట్ చేయొచ్చు వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ నోటీస్, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని. అలా కాకుండా వితౌట్ ఎనీ రీజన్ మాకు ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, ఇంకా మేము మిమ్మల్ని భరించలేము అనుకున్నప్పుడు దే షుడ్ ప్రాపర్లీ సర్వ్ ఎ నోటీస్ టు ద ఎంప్లాయీ. ఓకే, ఎంప్లాయర్ అనేటోడు ఒక 45 days నోటీస్ అయినా ఇవ్వాలి ఎంప్లాయీకి. ఆ లోపు నువ్వు కొత్త ఉద్యోగం వెతుక్కోను. అంతేగాని సడన్ లే ఆఫ్స్ అనేవి ఎంకరేజ్డ్ కాదు యాజ్ పర్ లేబర్ లాస్. ఇలాంటి లేబర్ లాస్ అన్నిటివి కాంట్రాక్ట్ ఉన్న ఎంప్లాయర్స్కి కూడా వర్తిస్తాయి. డెఫినెట్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి కూడా వర్తిస్తాయి. అయితే కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఇన్ని రోజులే కాంట్రాక్ట్, ఆ తర్వాత వితౌట్ నోటీస్ టర్మినేట్ చేస్తాము అనే క్లాజ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉండి వాళ్ళు దానికి అంగీకరించి సంతకం పెట్టినట్టయితే మనం ఏం చేయలేము. కానీ చాలామంది వర్క్ ప్లేస్లలో డిస్క్రిమినేషన్, క్యాస్ట్, రిలీజియన్ అని చాలా డిస్క్రిమినేషన్స్కి గురవుతుంటారు. దాన్ని ఎలా ఫేస్ చేయాలి వాళ్ళు? డెఫినెట్లీ అలాంటి క్యాస్టిజం కానీ, రిలీజియనిజం కానీ, ఏదైనా రీజనలిజం కానీ ఏదైనా అనేది వర్క్ ప్లేస్లో ఎంకరేజ్డ్ కాదు. వర్క్ ప్లేసెస్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, కంపెనీస్లో అట్లాంటివి మీరు ఎదురవుతున్నప్పుడు డెఫినెట్గా ఒక ఇంటర్నల్ కమిటీ ఉంటుంది, వాళ్ళకైనా కంప్లైంట్ చేయొచ్చు. లేదు అని అంటే పూర్తి ఆర్గనైజేషనే అలా బిహేవ్ చేస్తుంది అని అంటే మీరు డెఫినెట్గా లేబర్ లాస్ ప్రకారము ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ కోడ్స్ ఉంటాయి, అకార్డింగ్ టు లేబర్ లాస్ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ని లేబర్ కమిషనర్కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడి నుంచి మనం ఎస్కలేట్ చేసి కోర్ట్కి అప్రోచ్ అయ్యి డెఫినెట్గా లేబర్ కోర్ట్ని అప్రోచ్ అయ్యి మీ పైన ఎటువంటి వివక్ష చూపిస్తున్నారో దాన్ని మనం కంప్లైంట్ రూపంలో ఇవ్వచ్చు. సో వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ జరిగినా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా మేడం? డెఫినెట్లీ వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్, మిమ్మల్ని టీమ్ లీడ్ ఎవరైనా హెరాస్ చేస్తున్నారా, ఇంటెన్షనల్గా హెరాస్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో మీరు ఒక లెటర్, ఒక కంప్లైంట్ అనేది రైజ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ మీకు నిజంగా అక్కడ మీ ప్రాబ్లమ్కి రెజల్యూషన్ కానీ దాన్ని పట్టించుకున్నట్టు మీకు అనిపిస్తే డెఫినెట్గా మనం లేబర్ కోర్ట్కి అప్రోచ్ అవ్వచ్చు. అంటే కొన్ని సందర్భాలలో అసలు ఏం ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా ఒక్క మెసేజ్తో ఇంకా మీరు రావద్దు ఆఫీస్కి అని చెప్తుంటారు. సో అలాంటి ఇప్పుడు మనం అలాంటివి మన దగ్గరకు చాలా కేసులు ఉన్నాయి, ఒక 4-5 కేసెస్ ఉన్నాయి లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అంటే కంపెన్సేషన్ ఏమన్నా ఇస్తారు? డెఫినెట్లీ కంపెన్సేషన్ మనం అడగచ్చు. ఎందుకంటే లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వల్ల ఎన్నో ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఈఎంఐలు కట్టుకుంటూ ప్లాన్ లైఫ్లో ఉంటున్నారు. ఓకే, అట్లాంటప్పుడు సడన్ లాస్ ఆఫ్ జాబ్ వాళ్ళని మెంటల్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది, ఫినాన్షియల్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఆ డ్యామేజెస్ మనం డెఫినెట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. మేడం, కొన్ని కంపెనీస్లలో పెద్ద ఇండస్ట్రీ కంపెనీస్లలో వర్కర్స్కి చాలా దెబ్బలు తాకినప్పుడు ఆ కంపెన్సేషన్ అనేది ఎవరు భరిస్తారు? చాలా సందర్భాల్లో మనము డేంజరస్ ఇన్స్ట్రుమెంట్స్తోని, డేంజరస్ కెమికల్స్తోని పనిచేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ కంపెనీస్లో పెద్ద పెద్ద మెషిన్స్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏవైనా రియాక్టర్స్ పేలి కానీ ఆ మెషిన్స్లో కాలు చేయి పడిపోయి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు బోల్డ్ అని ఉన్నాయి.
అలాంటి సందర్భంలో డెఫినెట్గా కంపెనీ అనేది కంపెన్సేషన్ భరిస్తుంది, ఇంక్లూడింగ్ దేర్ మెడికల్ ఛార్జెస్. ఒకవేళ వాళ్ళకి పర్మనెంట్గా కానీ ఏదైనా డిజబిలిటీ వచ్చి ఉంటే వాళ్ళని ఇంకో ప్లేస్లో ఎక్కడ ఫిట్ అవుతారో అక్కడ వాళ్ళకి జాబ్ ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చిన సందర్భాలు బోల్డ్ అని ఉంటాయి. వీ కెన్ డెఫినెట్లీ అప్రోచ్ ద కోర్ట్ ఫర్ ఇట్. చూసారు కదా అండి, మీరు మీ జాబ్ చేసే ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్, ఇలాంటి లీగల్ అవేర్నెస్ తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.